హాయ్ అండి, అందరికీ వనక్కం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే కొంచెం స్పెషల్ డే. ఎందుకనంటే మా ఫ్రెండ్ వస్తుంది ఇవాళ, అందుకే స్పెషల్ డే అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కలవాలని, అస్సలు కుదరట్లేదనమాట. నాకు ఇంట్లో కుదిరితే తనకి కుదరదు, తనకి కుదిరితే నాకు కుదరదు అనమాట. ఇద్దరికి కూడా చిన్నపిల్లలు ఉన్నారు, సో అది కూడా ఒక పెద్ద రీజన్ అనమాట. ఇంకా మేమైతే లాస్ట్గా కలుసుకుంది మా చెల్లెలి మ్యారేజ్కి, అంతే అనమాట. దాని తర్వాత అస్సలు మీట్ అవ్వలేదు. మ్యారేజ్కి ముందు ఎప్పుడైనా సరే మేము కలవాలి అనుకుంటే టక్కుమని మీట్ అయిపోయే వాళ్ళము. సాటర్డే కానీ సండే కానీ గుడికి కలిసి వెళ్ళే వాళ్ళము. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కలవాలి, మీట్ అవ్వాలి అని అంటే మాత్రం చాలా కష్టంగా ఉంది. ఎందుకనంటే తనది వేరే ఊరు, నాది వేరే ఊరు అనమాట. తనకి కుదిరితే నాకు కుదరదు, నాకు కుదిరితే తనకి కుదరదు. మ్యాక్సిమం అందరి ఫ్రెండ్స్కి ఉండే కామన్ రీజన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఏదైనా చాలా ముఖ్యమైన అకేషన్స్కి, పెళ్ళిళ్ళకి మాత్రమే కలుసుకుంటూ ఉంటాము. అది కూడా చాలా ఇప్పుడు మేము మీట్ అవుదామని అనుకున్నది కూడా ఇప్పుడు తీసుకున్న డెసిషన్ కాదు. ఎప్పుడో ఒక 3 months బ్యాక్ నుంచి అనుకుంటా ఉన్నాము. అప్పటి నుంచి కూడా అస్సలు కుదరట్లేదు. లాస్ట్కి ఇవాళ కుదిరిందనమాట ముహూర్తము. సో ఇద్దరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మీట్ అవుదామని అనుకుంటున్నాము. ఇంకా అందుకే ఇంట్లో సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఈ మధ్య మా తమ్ముడు తిరుపతికి వెళ్ళి ప్రసాదం అయితే తీసుకొచ్చాడు, తిరుపతి లడ్డూని. అందుకే ఇవాళ దాన్ని పూజలో పెట్టి చెల్లిచ్చి ఆ తర్వాత అయితే తీసుకుందామని పూజలు అయితే పెట్టేశాను అనమాట. పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ మా పిల్లలిద్దరికి తినిపించేసి నేను కూడా టిఫిన్ చేసేసాను. ఇంకా బయలుదేరదామని వీళ్ళిద్దరికి జల్లు అయితే వేయడం స్టార్ట్ చేశాను. ఈ మధ్య వేస్తున్నాను అనమాట పిల్లకలు అనేటివి. లేకపోతే ఆ హెయిర్ అంతా ముందరబడి కళ్ళకు అడ్డొస్తా, ఫేస్ అంతా ఆయిల్గా తయారైపోతుంది. అలా చింపిరిగా వదిలేయడం కన్నా ఇలా చిన్న పిల్లకలు వేస్తేనే క్యూట్గా ఉన్నారు ఇద్దరు కూడా. అందుకే నేనైతే పిల్లకలు వేస్తా ఉన్నాను. ముందు సైడ్ అయితే అందిపోయాయి, కానీ మొత్తం బ్యాక్ సైడ్ ఇంకా కొంచెం అందాలన్నమాట. వేస్తూ ఉంటే అవే అందిపోతాయి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోవాలి. ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసేసుకున్నాను ఈ లోపల వెళ్దామనేసి. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మా ఫ్రెండ్ వచ్చేసింది ఆల్రెడీ. తన కోసం అయితే నేను మ్యాంగోస్ అయితే కట్ చేస్తున్నాను. మేము వీడియోస్ అన్నీ తీసుకున్నాం, కానీ అవన్నీ కూడా షార్టే తీసుకున్నాం. అసలుకి ఫుల్ వీడియో అనేది ఒకటి స్టార్ట్ చేశానన్న విషయం కూడా మర్చిపోయాను అనమాట. అంతలా మాటల్లో మునిగిపోయాము. ఎందుకంటే చాలా రోజులైంది కాబట్టి అసలుకి టైం తక్కువ ఉంది, మాటలేమో ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా అటు ఇటు తిరిగే లోపలే మధ్యాహ్నం అయిపోయింది. మా అమ్మ ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసింది. ఆ రోజైతే చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ కూడా చేసేసింది. మొత్తం అంతా కూడా మా అమ్మే చేసేసింది. నేను ఊరికే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఆ ముందు రోజు అనుకున్నాను డైరెక్ట్గా ఒక లాంగ్ వీడియో తీసుకోవాలి. ఆ రోజు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా, ఎండింగ్ దాకా డైరెక్ట్గా కూర్చొని ఇద్దరు మాట్లాడింది, కొంచెం కాన్వర్జేషన్ కొంచెం మిక్సప్ చేయాలి అనేవేవో అనుకున్నాను. కానీ అస్సలు కుదరలేదు. అటు ఇటు చేసే లోపల మధ్యాహ్నం అయిపోయిందా. తర్వాత మధ్యాహ్నం నుంచి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, కొన్ని రీల్స్ తీసుకున్నాం, ఇలాగా కొన్ని ఫ్రెండ్స్ పెట్టే పోజెస్ అన్నీ తీసుకున్నాం అనమాట. వాటికే టైం సరిపోయింది. పిల్లలు ఏం అసలు డిస్టర్బ్ చేయలేదు, కానీ పాపం వాళ్ళ పాపను తీసుకొచ్చింది. ఆ పాప కూడా సైలెంట్గా కూర్చొని ఉందనమాట. మా పిల్లలు కూడా అసలు డిస్టర్బ్ చేయలేదు, ఫ్రీగా వదిలేశారు మమ్మల్ని. కానీ మేము మాట్లాడుకోవడానికి ప్లస్ అలాగే ఫొటోస్ తీసుకోవడానికి, కొన్ని రీల్స్ తీసుకోవడానికి దీనికే సరిపోయింది టైం అంతా కూడా. పర్లేదులే, వీడియో తీసుకోకపోయినా సరే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. కాకపోతే ఆ ఎంజాయ్మెంట్ అనేది గుర్తుండడం కోసం వీడియో తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఏం చేద్దాం చెప్పండి, అనుకున్నవన్నీ జరగవు కదా. జరిగిన వాటికే సంతోషపడాలన్నమాట. ఇక్కడికి జరిగింది నాకు ఇదివరకైనా హ్యాపీ అనమాట. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ మేము కలిసేంత వరకు కూడా ఈ మెమరీస్ అన్నీ కూడా బాగా గుర్తుంటాయి. తీసాము, కానీ అవన్నీ షార్టే తీసాను. అసలు లాంగ్ వీడియో అనేది మర్చిపోయాను, చెప్పాను కదా. అన్నీ షార్ట్ తీసాను, కొంచెం మాట్లాడుకున్నది, కొన్ని రీల్స్ తీసి అవన్నీ కూడా షార్టే తీసాను అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేస్తున్నాము ఆ అమ్మాయి వాళ్ళ ఊరిలో కలవాలని చెప్పనేసి. ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంది. సో ముగ్గురం కలిసి వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఒకసారి మీటప్ చేయాలని అయితే అని అనుకుంటున్నాము. ఈసారైనా సరే మొత్తం ముందుగా ప్లాన్ చేసుకొని ఏమేం చేయాలి, ఎట్లా చేయాలనేసి ఒక స్క్రిప్ట్ లాగా రాసుకునేసి లాంగ్ వీడియో అనేది ఖచ్చితంగా షూట్ చేయాలి. చూడాలి మరి ఇంకా అప్పుడు ఎలా ఉంటుందో. ముందుగా అయితే ప్లాన్ చేసుకోవాలి పక్కాగా, అదైతే గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. ఇంకొక లాంగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.